శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాసుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాసులకి ఉన్నాయి అనేది మనము రాసులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహ రాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జిని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేసినట్టయితే 5 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. ఏలినాటి శని జరుగుతూ ఉండగా గురుబలం బాగుంటూ ఇంకా 4 గ్రహాల యొక్క అనుకూలత అంటే అది మాటలైన విషయం కాదు. ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యము వీరికి ఇప్పుడు ఈ విధంగా అనుకూలమైంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. తృతీయ స్థానంలో కుజుడున్నారు, చతుర్థ స్థానంలో బుధుడున్నారు, పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. వారితో పాటుగా గురువు గారి సంచారం కూడా ఉన్నది. ఇది చాలా చాలా అద్భుతమైనటువంటి ఫలితం. సప్తమ స్థానంలో కూడా చంద్రుని యొక్క సంచారం చాలా బాగుంది. అయితే ఇన్ని 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి అంటే ఏలినాటి శని ప్రభావం ఎటుపోయిందో అటుపోయింది. అంతేకాదు 4వ స్థానం చతుర్థంలో మాతృస్థానం, అది ఈ చతుర్థంలో బుధాదిత్య యోగం పడింది. పంచమ స్థానంలో గురు శుక్ర యోగం పడింది. అంటే 2 రకాల యోగాలు ఉంటూ 5 గ్రహాల యొక్క స్థితి సంచారం చాలా బాగుంది అంటే వీళ్ళకి కుటుంబము బాగుంటుంది, అన్నదమ్ములు బాగుంటారు, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, తల్లిగారి వైపు నుంచి
చక్కటి సహాయ సహకారాలు అందడమే కాదు, ఆరోగ్యం ఏమన్నా అనారోగ్యం ఇంతవరకు సుస్థి చేసి ఉన్నవారికి వారికి చక్కగా అన్నీ తగ్గిపోయి ఆరోగ్యవంతులవుతారు. స్థిర చిరాస్తుల వృద్ధి జరుగుతుంది. సుఖము బాగా కలుగుతుందండి. శారీరక కష్టం ఉన్న వాళ్ళకి హమ్మయ్య మనకి కొంత విశ్రాంతి జీవితం వచ్చింది అనేటటువంటి సుఖము కలుగుతుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. విద్యార్థులకి బాగుంటుంది, స్త్రీలకి బాగుంటుంది, స్థిర చిరాస్తుల వృద్ధికి బాగుంటుంది. మీరు ఏదన్నా పెట్టుబడులు పెట్టాలి అనుకుంటే కూడా కాస్త మంచి రోజు మంచి ముహూర్తం చూసుకుని పెట్టుబడులు పెట్టుకోవచ్చు. అలాగే ధనయోగాలు చాలా బాగున్నాయి, కీర్తి ప్రతిష్టలు కలుగుతున్నాయి, సంతానం చాలా బాగున్నారు, దైవభక్తి బాగా పెరుగుతోంది. యజ్ఞ యాగాదుల దగ్గర నుంచి, జపం దగ్గర నుంచి, హోమం దగ్గర నుంచి, దానం దగ్గర నుంచి, ధర్మం దగ్గర నుంచి అన్నీ ఏది కుదిరితే అది చెయ్యడానికి మీకు అనుకూలత సంతరించుకుంటారు మీరు. అలాగే తీర్థయాత్రలు చేస్తారు, దైవ ధ్యానం పెరుగుతుంది, దైవ కార్యక్రమాలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంటారు. మీరు ధనాన్ని వెచ్చిస్తారు, సమయాన్ని వెచ్చిస్తారు, చాలా సంతృప్తికరమైన జీవితంతో ఉంటారు. 10 మందిని ఆకట్టుకోగలుగుతారు, 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తారు. ఏదైనా కుటుంబ విషయాలు కొంచెం బాధించడం తగ్గించి అనుకూలత ప్రారంభమవుతుంది. అంతేకాదు వివాహాది శుభకార్యాలు కూడా ముందరికి వస్తాయి. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త మీరు ఇన్నాళ్ళు ఈ ఓర్పు పట్టి ఉన్నవాళ్ళు ఇప్పుడు ఏ కొంచెం బాగున్నా కూడా అమ్మయ్య చాలా మనసుకి ప్రశాంతత వచ్చింది అనే విధంగా ఆనందపడతారు. ఆ పరిస్థితే ఇప్పుడు కూడా కనిపిస్తోంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరికీ కూడా చాలా చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీకు అన్ని విధాలా బానే ఉంది అని చెప్పి తెలియజేస్తూ శివారాధన చెయ్యండి. అలాగే గురువు ఆలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. గురు స్తోత్రాలు పారాయణ చెయ్యండి, శనిగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి, ఇష్టదేవతారాధన కూడా చెయ్యండి. మరింతగా శోభిస్తారు. శుభం. గురుగ్రహ అనుకూలత కొరకు దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ బృహస్పతయే నమః. శనిగ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం హ్రాం హ్రీం హ్రౌం సహ శనయే నమః.